ఆత్మీయ సిపి ఛానల్ వీక్షక దేవుళ్లకు నమస్కారం. సమాజంలో లాగే సాహిత్యంలోనూ కొన్ని తమాషాలు జరుగుతూ ఉంటాయి. ఒకే వస్తువును ఇద్దరు కవులు వేర్వేరు కోణాల్లో చూడటం కద్దు. అందుకే పెద్దలు యద్భావం తద్భవతి అన్నారు. దాదాపు 6-7 దశాబ్దాల క్రితం కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపం పేరుతో ఓ ఖండకావ్యం రాసిన విషయం మనకు తెలిసిందే. తల్లి తీగకు పూచిన పుష్పాలను పూజ పేరుతో అలంకరణ పేరుతో కోసి మా తల్లి ఒడికి దూరం చేస్తున్నారు మీ మానవులు. మా గుండెల్లో నుంచి సూదులు గుచ్చి మీ స్త్రీలు కొప్పుల్లో ముడుచుకుంటున్నారు అన్నది దాని సారాంశం. దీన్ని ఇదివరకు మనం మన సిపి ఛానల్లో కూడా ప్రసారం చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. అయితే అబ్బే అలా ఏం కాదు. మానవులు మాకు చాలా ప్రియమైన వారు. మొక్క దశ నుంచి మొగ్గ దశ వరకు మా మంచి చెడ్డలు చూస్తారు. అలాంటి మీకు పువ్వులను ఇవ్వడం మా భాగ్యమే కదా. మీలో కొందరు మమ్మల్ని పరమేశ్వరుడి పూజలో వాడుతున్నారు. దానికి మించిన అదృష్టం ఏమి ఉంటుంది అంటూ పువ్వులు చెప్తున్నట్లుగా శ్రీ గరికపాటి మల్లావధాని గారు కొన్ని దశాబ్దాల క్రితం మరొక ఖండకావ్యం రాశారు. మీ స్త్రీలు ఉద్యానవనాల్లో తిరుగుతూ మమ్మల్ని తమ వేళ్లతో తాకి కోస్తూ ఉంటే మాకు గిలిగింతలు పెట్టినట్లు ఉంటుంది తప్ప మేము బాధపడం అంటాయి ఈ కావ్యంలోని పుష్పాలు. కీర్తిశేషులు మల్లావధాని గారు ఏలూరు కాలేజీలో పనిచేశారు. ప్రస్తుతం వారు రాసిన పుష్ప వివేకం కావ్యం నుంచి కొన్ని పద్యాలు మీకోసం అందిస్తున్నాం. ఈ కార్యక్రమ రూపకల్పనలో మల్లావధాని గారి పుత్రులు, హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ గరికపాటి శివరామకృష్ణ శర్మ గారు అందించిన మాట సాయం మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది. వారికి కృతజ్ఞతలతో అభివాదం చేస్తున్నాము. ఇక పుష్ప వివేకంలోకి ప్రవేశిద్దామా? కడదిన మాత్ర జీవిత వికాసము గల్గినమం దేవతార్చన విధికో మహామహుల ప్రాజ్ఞుల సత్కృతి సేవకో వధూ జనము ప్రసాదన క్రియకో సద్వినియోగమునర్చి ధన్య జీవనత ఘటిల్చు మానవులు భవ్యులు మా కనపాయ మిత్రముల్ ఆ కేవలం ఒక్కరోజు మాత్రమే జీవించే మమ్మల్ని భగవంతుడి పూజ కోసమో, గొప్పవారి గౌరవం కోసమో, స్త్రీల అలంకరణకో ఉపయోగిస్తున్నారంటే అంతకు మించిన భాగ్యం ఏమున్నది? మా జీవితానికి ధన్యత చేకూర్చుతున్న మనుషులు మాకెంతో స్నేహపాత్రులు సుమా. బంగరు వంతదాని బుటపాకములో బడవైచి కాచి సుతింగడు మొతకున్నగలదే సదలంకృతి గౌరవంబు సోచింగుని గృచకున్న నొక చెండుగా నోదల లెక్కు భాగ్యమెబ్బంగి లభించు మాకు సుమపాలికి లబ్ధి కొలంది కష్టముల్ లబ్ధి కొలంది కష్టముల్. బంగారు ఆభరణం అందంగా తయారు కావాలంటే
పుటం పెట్టి అగ్నిలో కాల్చి సుత్తితో మొత్తితేనే సాధ్యమవుతుంది. అప్పుడే గౌరవం పొందుతుంది. మా పుష్పాలను కూడా సూదితో గుచ్చి చెండుగా మార్చి ముడులలో అమర్చుకుంటేనే కదా మాకు గౌరవం లభించేది. లాభం చేకూరాలంటే ఈ మాత్రం కష్టాలు తప్పవు కదా. పత్రము పుష్పము ఫలము భక్తిముయు బరమేసు నచ్చకుం పాత్ర మునర్పగా గలుగు ప్రాజ్ఞులు తాము తరించి మాకు నాముత్ర ఫలాప్తికై సుకృతమున్ ఘటించిన వారు గారే. ఈ మాత్ర కృతజ్ఞతన్ గణని మంధుల మంచు మమున్ తలంతురు. భగవంతుడికి ఆకునో పువ్వునో పండునో భక్తిగా సమర్పించే మీ అర్చక స్వాములు మమ్మల్ని స్వామివారికి పూజ కోసం ఆయన దగ్గరకు చేర్చడం మాకు గొప్ప గౌరవం. వారు తరిస్తూ మమ్మల్ని తరింపజేస్తున్నారు. అలాంటి మీ మానవులంటే మాకు చాలా ఇష్టం. అలాంటి మిమ్మల్ని స్వార్థపరులుగా ఎంచటానికి మేమేమైనా మూర్ఖులమా తండ్రి? ఉల్లములందు మా కొరకు నువ్విళ్ళూరెడు మీకు మీ వధూతల్లజముల్ నితాంతము ముదంబడుటే 10,000 మాకు. ఉల్లములందు మా కొరకు నువ్విళ్ళూరెడు మీకు మీ వధూతల్లజముల్ నిదాంతము ముదంబడుటే 10,000 మాకు. నుత్పుల్లతగాంచినన్ దడవు పోలదు నిల్వగా నుత్పుల్లతగాంచినన్ దడవు పోలదు నిల్వగా విచ్చు మొగ్గలే కొల్లలుగాగా గోసికొని గోమలులన్ దనిగింపు మింపుగన్ ఆ మనసులో మా కోసం ఎంతో ఉత్సాహపడుతూ మమ్మల్ని ఆదరించే మిమ్మల్ని మీ మహిళామణుల్ని సంతోషపెట్టడమే మాకు 10,000. వారు కొల్లలుగా మమ్మల్ని కోసుకుని అలంకరించుకుంటేనే మాకు సంతోషం, ఆనందం. నిక్కువ మింత కంటే నల నీరజ నేత్రలే వచ్చితాముగా నిక్కువ మింత కంటే నల నీరజ నేత్రలే వచ్చితాముగా నిక్కుచు నీటు గోటుల వనిం తిరుగాడుచు గుల్కు పల్కులం జొక్కుచు సోలుచున్ తళుకుచు పులగుప్పుచు పూల కోసమై చక్కిలి గింతలన్ గొలుపు సౌఖ్యములే నిక్కుచు నీటు గోటులవనిం తిరుగాడుచు గుల్కు పల్కులం జొక్కుచు సోలుచున్ తళుకుచు పులగుప్పుచు పూల కోసమై చక్కిలి గింతలన్ గొలుపు సౌఖ్యములే నిరవధ్య హృద్యముల్. నిజం చెప్పాలంటే
తామర పువ్వుల వంటి కన్నులు కల మీ మహిళారత్నాలు నవ్వుకుంటూ కబుర్లాడుకుంటూ తుళ్ళిపడుతూ మా పూలవనాల్లో తిరుగుతూ మమ్మల్ని గోటితో మీటుతూ ఉంటే ఎంతో సుఖంగా మరచిపోలేనంత మనోజ్ఞంగా చక్కలిగింతలు పెట్టినట్లుగా ఉంటుంది సుమా. పుష్పవల్లి సరోజాక్షి పూబోడి పుష్పవల్లి సరోజాక్షి పూబోడి మల్ల మల్లిక మొదలైన ముద్దు పేర్లా మల్ల మల్లిక మొదలైన ముద్దు పేర్లా ఘాటముగ మాపయం గూర్మి జాటుకొనెడు ఘాటముగ మాపయం గూర్మి జాటుకొనెడు అమృత హృదయులుగారే మీ ఆడువారు అమృత హృదయులుగారే మీ ఆడువారు. పుష్పవల్లి సరోజాక్షి పూబోణి మొల్ల మల్లిక అంటూ ముద్దుగా మా పేర్లు పెట్టుకుని మా పట్ల గాఢమైన ప్రేమని చూపే మీ స్త్రీలు నిజంగా అమృత హృదయులే. పుష్పాలు చాలా వివేకం కలవి. వాటికి మానవుల పట్ల ఎంతో ఆదరాభిమానాలు ఉంటాయి. ఎందుకంటే పువ్వులను పెంచేది పోషించేది మనుషులే కనుక వాటికి ఆ కృతజ్ఞతాభావం ఉన్నది అంటూ కీర్తిశేషులు గరికిపాటి మల్లావధాని గారు ఈ పుష్ప వివేకం కావ్యంలో చెప్పడం చాలా ఆనందంగా చాలా అతి మధురంగా కూడా అనిపిస్తోంది కదా. అది వారి గొప్పతనం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.